నేరేటివ్ థింకింగ్, మనం ఎలా ఆలోచిస్తామో ప్రజల్ని అలా ఆలోచింపచేసేటటువంటి విధమైనటువంటి వ్యవహారం. నరేంద్ర మోడీ విషయంలో నరేంద్ర మోడీ మీదన ద్వేషంతో ఉన్నటువంటి వర్గం, అలాగే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పట్ల వైముఖ్యంతో ఉన్న వర్గం, లేదంటే భారతీయ జనతా పార్టీ అంటే నచ్చని వర్గం, వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తారు. వాళ్ళు అతను ఒక విలన్గా చూపెడుతుంటారు. అతని పట్ల, అతని బిహేవియర్ పట్ల అతను ఒక రాచరికమని అదని ఇదని మాట్లాడుతూ ఉంటారు. అతను చివరికి అక్కడ ఉన్నటువంటి తన పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళతో ఎలాగ ప్రవర్తిస్తారు ఇదంతా స్పష్టంగా తెలిసినా అదంతా నాటకమనే ప్రొజెక్ట్ చేస్తారు. తాజాగా వీళ్ళందరూ తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి నరేంద్ర మోడీకి సంబంధించి అంటే అహంకారి అన్నటువంటి. నిజంగా నరేంద్ర మోడీకి అహంకారం ఉందా? అహంకారం ఉంటే తనని గతంలో దూషించినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఈ దఫా ఎలా సాధ్యమైంది? జేడీయూ ఎన్నిసార్లు మోసం చేసింది, అయినా పొత్తు ఎలా సాధ్యమైంది? అకాలీదళ్ ఎలా ఇంతకుముందు ద్వేషించింది, అయినా వాళ్ళతో చర్చలు జరిగినాయి కదా. మరి నరేంద్ర మోడీ నిజంగా నిరంకుశుడు, అహంకారం అయితే ఇవన్నీ సాధ్యమవుతుందా? కానీ ఇక్కడ ప్రచారం మాత్రం నరేంద్ర మోడీని అహంకారిగానే చూపిస్తున్నారు. దాన్ని కౌంటర్ చేయడం భారతీయ జనతా పార్టీ వాళ్ళ వల్ల కావట్లా.